విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సింగరేణి విద్యా బోధన. సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో క్రమశిక్షణ, ఉత్తమ విలువలు, ఉత్తమ విద్యా బోధనతో విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తుకు భరోసా కల్పించేలా బోధన జరుగుతుందని సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ తెలిపారు. ఇల్లందు సింగరేణి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థ కోల్బెల్ట్ అన్ని ఏరియాలలో కలిపి 9 పాఠశాలలు సింగరేణి కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్యాటర్నైజ్డ్ బై సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఈ యొక్క మొత్తం కోల్బెల్ట్ ఏరియాలో 9 పాఠశాలల్ని అండ్ 3 కళాశాలల్ని నిర్వహిస్తుంది. 3 కళాశాలలు, ఒకటేమో సింగరేణి మహిళా జూనియర్ కళాశాల, సింగరేణి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల కొత్తగూడెం అండ్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల. సో ఈ పాలిటెక్నిక్ అనేది టెక్నికల్ ఇన్స్టిట్యూషన్లో ఇది ఓన్లీ ఇన్స్టిట్యూషన్. సో ఈ యొక్క సింగరేణి యొక్క ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ 12 విద్యా సంస్థల్లో 7,500 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఫస్ట్ నుంచి 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అండ్ పాలిటెక్నిక్. సో మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ యొక్క సింగరేణి విద్యా సంస్థలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సీ అండ్ సెంటర్స్ ఆఫ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్, విద్యార్థుల్లో అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధికై మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలనే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నాం. అందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. నాట్ ఓన్లీ అకాడమిక్స్, అలాంగ్ విత్ ది అకాడమిక్స్, కరికులర్, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్తో ఈ విధంగా విద్యా సంస్థల్లో విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం వీఆర్ టేకింగ్ సెవరల్ మెజర్స్. స్కూల్స్లో చూసినట్టయితే ఒలింపియాడ్స్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ ఆల్సో ఇన్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యోగా, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్, ఆర్ట్స్, సో వివిధ అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నాం. అండ్ వీటన్నిటితో పాటుగా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎంత చదువుకున్నా కానీ క్రమశిక్షణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డిసిప్లిన్ లేకపోతే మనం ఒక మంచి పౌరుని దేశానికి ఇవ్వలేము. కాబట్టి విద్యార్థి దశ నుండే మంచి నైతిక ప్రవర్తన, నైతిక విలువలు ఏర్పడే విధంగా కూడా మేము కొన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ లాంటి సంస్థలతోని మేము అండర్స్టాండింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో కూడా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నాం. సో ఇంటర్మీడియట్లో చూసినట్టయితే ఇంటగ్రేటెడ్ కోచింగ్ కూడా మేము స్టార్ట్ చేశాము. అంటే క్లాట్, జీ అండ్ నీట్, ఈ విధంగా సిపిటి ఈ కోర్సెస్ ఇంటర్మీడియట్లో. అదేవిధంగా డిగ్రీలో కూడా కొత్త కొత్త ట్రెండింగ్ కోర్సెస్, జాబ్ మార్కెట్, ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉండే కోర్సెస్ కూడా నిర్వహిస్తున్నాం. డిగ్రీ కళాశాలలో ఎన్పిటిఎల్ చాప్టర్ ఎస్టాబ్లిష్ చేసాం. పాలిటెక్నిక్ కళాశాలలో కూడా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లాంటి ఎంప్లాయబిలిటీ ఎక్కువ ఉన్న కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. అండ్ డిగ్రీ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్కి అక్రెడిటేషన్స్, నాక్ అక్రెడిటేషన్ అండ్ ఎన్బిఏ అక్రెడిటేషన్ కోసం కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ డిగ్రీ కళాశాలలో ఎన్పిటిఎల్ చాప్టర్ ఎస్టాబ్లిష్ చేసేసి ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లాంటి బెస్ట్ ఫ్యాకల్టీలతో నిర్వహించబడే కోర్సుల్లో కూడా విద్యార్థులకు ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ విధంగా స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ, ఈ విధంగా ఎక్స్ట్రా కరికులర్, కో కరికులర్ యాక్టివిటీస్తో ఒక మంచి విద్యా సంస్థలు రూపొందింపజేసి మంచి విద్యార్థులను మంచి విద్యను అందించి ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనేది మా యొక్క ఆశయం. ఆ విధంగానే మేము ముందుకెళ్తున్నాం. మహిళా కళాశాలలో డిగ్రీ, పీజీ అండ్ జూనియర్ వీటిలో అద్భుతమైన హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్ హైలీ సెక్యూర్డ్, గర్ల్స్ కాబట్టి స్పెషల్ కేర్ ఉంటుంది అండ్ 24 hours సర్వేలెన్స్ అండ్ మానిటరింగ్ ఉంటుంది. హైలీ సెక్యూర్డ్, మంచి హాస్టల్లో కూడా మెస్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఎవ్రీ ఫెసిలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ డైటీషియన్స్ వీళ్ళందరి సలహాతో మెనూ ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఏమన్నా ఎమర్జెన్సీ అట్లా అవసరమైతే. అండ్ స్పెషల్ క్లాసెస్ కూడా హాస్టల్స్లో ఉంటాయి. పాలిటెక్నిక్ కళాశాలలో కూడా ఉంది. పాలిటెక్నికల్లో గర్ల్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ ఉంది, 2 సపరేట్గా ఉన్నాయి. సో అక్కడ కూడా డిసిప్లిన్, సైకలాజికల్ కౌన్సిలింగ్, వాళ్ళకు విద్యార్థుల కోసం కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా నిర్వహిస్తూ హాస్టల్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉంది.